భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రామచంద్రరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, అరవింద్ అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి, అరవింద్ అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి, అరవింద్ అన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఈ యొక్క ఒక సెప్టెంబర్ నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు ఏదైతే ఈ యొక్క రజాకారుల విషయాలైతే మీకు అన్ని తెలుసు. మన హిందువులని ఎంత దారుణంగా హింసించిన అనేది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తప్పకుండా చెప్పవలసి వస్తుంది. ఇదేంటంటే రజాకారుల ఇప్పటికి కూడా రజాకారుల పార్టీ ప్రజెంట్ ఇప్పటికి ఉంది. వాళ్ళే ఓవైసీ మన అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ రజాకారుల వంశమే. ఇప్పటికి కూడా పార్టీ ఉంది. ఇప్పటికీ మన ఒకటంటే వాళ్ళు ఉంటారు, అది కామన్. ఈ యొక్క ఈ ఏదైతే నిజాం ఏదైతే పరిపాలన ఉన్నప్పుడు ఎంత దారుణంగా హింసించిందో నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. దానికి మన డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరపాలని బస్సు యాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా మన జైత్యాల కూడా వచ్చింది, మీ అందరూ తెలుసు. అయితే తెలంగాణ అప్పుడు ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇట్లా విముక్తి చెందినాయి కొన్ని, మన కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కొన్ని ఉన్నాయి మన లెక్క. అక్కడ అధికారికంగా విమోచన దినోత్సవం కార్యక్రమాలు అక్కడ గవర్నమెంట్ చేస్తుంది. మన గవర్నమెంట్ మాత్రము కేసీఆర్ వచ్చినప్పుడు, కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ విమోచన మనము తెలంగాణ ప్రత్యేక మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తా చెప్పి ఆ రోజు ప్రలోభాలు పలికిండు, చేస్తాడు, చేయలేదు. కేవలం రజాకారుల పార్టీ ఏదైతే ఓవైసీ ఉన్నాడో అసదుద్దీన్ ఓవైసీ పార్టీ వాళ్ళకు తలొగ్గి ఇది చేయడం జరుగుతలేదు. మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము, మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ చేసినా కానీ వాళ్ళు చేయలేదు. అది ఎంత దారుణం అంటే ఇక్కడ మన నేను పరకాలకు కూడా ఒకసారి పోయినండి. పరకాలలో చూస్తే ఎంత దారుణం అంటే అక్కడ ఒక శిల్పాలను చిక్కిపెట్టిడు. రజాకారులు వేసిన అగత్యాలు ఇన్ని కావు. ఈ చరిత్ర కూడా దానికి ఉంది, చాలా ఘోరమైంది. నిర్మల్ల 1000 ఊర్ల మర్రి అని ఒకటి ఉన్నది. 1000 ఉరి వేసిన మర్రి, దానికి కూడా అప్పట్లో మన మంత్రి గారు వచ్చి నిర్మల్ మేమందరం కూడా పోయినాము. మంత్రి గారు వచ్చిన 1000 ఉరులు వేసిన మర్రి అనే ఒకటి, ఆ మర్రి కాడ మేము ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఒక మర్రికి 1000 మందిని రజాకారులు ఉరేసారు. ఆ మర్రి ఇప్పటికి ఉంది, అది 1000 ఊర్ల మర్రి అని, 1000 ఊర్ల మర్రి అని దాన్ని ఇప్పటికి కూడా అంటారు. మన ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మలాడించిన రజాకారులు ఇప్పుడు వీళ్ళకు చుట్టాలైపోయింది. ఎందుకంటే తెలంగాణ విమోచనం చేయకపోవడమే ఎంత దారుణం అంటే, అధికారికంగా చేయకపోవడం చాలా దారుణము. దానికి పోయిన ఏదైతే అడిగిన తర్వాత చాలాసార్లు అడిగిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మన పోయినసారి 17 సెప్టెంబర్కు మన అమిత్ షా గారు వచ్చి అధికారికంగా చేసిన దానికి మన కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర యొక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 17 సెప్టెంబర్ కూడా ఏదైతే మన 17 సెప్టెంబర్కు పెరియాడ్ గ్రౌండ్లో కేంద్రం అధికారికంగా మళ్ళా 17 సెప్టెంబర్ నిర్వహించబోతుంది. దానికి రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి గారు పాల్గొనడం జరుగుతుంది. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అందరూ పాల్గొంటారు. ఈ యొక్క ఏదైతే ఈ 17 సెప్టెంబర్ను మనము మా భారతీయ జనతా పార్టీ మా జగిత్యాల జిల్లా మా పార్టీ ఆఫీసులో కూడా జెండా కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క మొత్తం మన ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ జగిత్యాల జిల్లా మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ తెలంగాణ విమోచన కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం.
ఇది అధికారికంగా ఏదైతే ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వహిస్తా అంటుంది. ఇప్పటివరకు ఏం లేదు. రేపు మరి నిర్వహిస్తుందా లేదా అనేది మాకైతే నమ్మకం లేదు. వీళ్ళంతా కూడా రజాకార్లకు సంబంధించిన మనుషులే. వాళ్ళు రజాకార్లకు ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడో వాళ్ళు వీళ్ళు మిత్రులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ కలవకే అధికారికంగా నిర్వహించడం లేదు. దీన్ని నేను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా రేపు 17 సెప్టెంబర్ నాడు రాజ్నాథ్ సింగ్ గారు పెరేడ్ గ్రౌండ్స్లో 17 సెప్టెంబర్ ఈ యొక్క మేము అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చి మనం ఏదైతే నిర్వహిస్తున్నామో మీరు అందరూ దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరవుతున్నారు. మీరు కూడా అందరూ దాన్ని వీక్షించాలా, వీలైతే మీరు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. భారత్ మాతాకి జై.